పీపుల్, మా ఇబ్బాద్ పీపుల్కి ఒక మంచి శుభవార్త. అదేమంటారు? ఏం శుభవార్త అండి అనుకుంటున్నారా? మీరైతే పప్పులో కాలేశారండి. ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ ఫూల్ అందరికీ. ఈరోజు మా వదిన బర్త్డే అండి. అది కూడా ఒక సెలబ్రేషన్ లాగానే చేసుకుంటున్నాము. అందుకనే ఒక గొప్ప శుభవార్త అనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అనేది పెట్టేస్తున్నాము. మా వదిన బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా 4వ ఆడపడుచు అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి గ్యాదర్ అయ్యి కేక్ కట్ చేస్తే ఒక హ్యాపీనెస్గా అనిపిస్తుంది కదా. అదే మనంతటా మనం కేక్ కట్ చేసుకున్న దానికంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి మన బర్త్డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా. చూస్తున్నారు కదండి, ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఫ్రెండ్ బర్త్డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు మా వదిన వచ్చేసి వాళ్ళ సొంతంగా కొడుకు తీసుకొచ్చినటువంటి కేకుని తీసుకొచ్చి ఫస్ట్ అయితే కేక్ కట్ చేశారు. తర్వాతకి ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చిన కేకుని రెండోసారి కట్ చేశారు. చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బెడ్షీట్ కానీ క్లాత్ కలర్ఫుల్గా ఉన్నటువంటి క్లాత్ని కానీ బ్యాగ్ మేకులతోటి థ్రెడ్ యూజ్ చేసి మనం అటు ఇటు అటాచ్ చేయొచ్చు. ఇక అలా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసాము. ఫస్ట్ కేక్ కట్ చేయగానే అన్నయ్యకి పెట్టినాక ఇక మేము కూడా వెళ్ళేసి వదినకి కేక్ అనేది తినిపించాము. మా తర్వాతకి మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అత్తకి ఇద్దరు కేక్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, అవి చెరొకటి అత్త ఫ్లేవర్ కేక్ అన్నట్టుగా అలా ఇచ్చి కొంచెం సేపు నవ్విచ్చాము సరదాగా. తర్వాతకి ఇంకా మేము పెట్టిన తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కొక్కరుగా వచ్చేసి ఇప్పుడంతా కూడా రీల్స్ అనేవి బాగా చేస్తున్నారు కదా, ట్రెండీ అవుతున్నాయి. రీల్ చేసాము ఒకటి. అలాగే ఫస్ట్ కేక్ కట్ చేశారు కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా తినిపించారు. తర్వాతకి ఇద్దరిద్దరుగా గ్రూప్ ఫోటోగా అలా స్టిల్స్ పెట్టుకుంటూ ఫొటోస్ అనేవి చక్కగా దిగామండి. మనం చిన్నప్పుడే చిన్నపిల్లలే కేక్ కట్ చేయాలని ఎంజాయ్ చేయాలని అని ఏమీ ఉండదండి. మనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఎంజాయ్గా ఉండాలనేది మనం ఇప్పుడున్న పరిస్థితులలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట. అదేవిధంగా మా వదినతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చక్కగా కేక్ కట్ చేసిన తర్వాతకి ఒకటి కాదండో రెండు కేకులు కట్ చేసినాక అందరం షేర్ చేసుకున్నాము. తర్వాతకి మా వదిన వచ్చేసి స్నాక్స్ అనేది ప్రిపేర్ చేశారనమాట. ఈవినింగ్ డిన్నర్ కూడా అక్కడే చేసాము. చక్కగా కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఎంజాయ్ చేయించారు అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి. ఇక స్నాక్స్ ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్కి ఒక రీల్ అనేది తయారు చేసుకున్నాం మేము. అది కొంతమంది ఆ రీల్లో ఉన్నారు, కొంతమంది అయితే వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ కొంచెం ఫంక్షన్స్ ఉండడం వల్ల మేము రీల్ అనేది కొంతమందితోటే షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాతకి ఇంకా బర్త్డే జరుపుకునే మా వదినకి అందరూ కూడా గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ గిఫ్ట్. ఇంకా వాళ్ళ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కలిపేసి ఒక మంచి ఫ్యాన్సీ శారీ అనేది బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఎక్కువగా గిఫ్ట్ కూడా అవసరం లేదండి. మన ఫ్రెండ్స్ తోటి అందరితో చక్కగా ఎంజాయ్ చేయడమే చాలా అవసరం కదండి. మీ ఫ్రెండ్స్తో మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా? మేమైతే చాలా బాగా నవ్వుకుంటూ సరదాగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా ఎక్కువగా నవ్వుకుంటూ ఉంటామన్నమాట. చెప్పు, అడుగు. ఏం ఎక్సలెంట్గా ఉంది కేక్. కేక్ మనుషులేగా చేసింది, మనుషులే. అందుకే టేస్ట్ ఉంది. కారం కూడా వేసింది, మమ్మకారం వేసింది. మౌనికనే టార్గెట్ చేసినావా?
నువ్వు అన్న చెంచు పెట్టుకుంటా అని చెప్పిన. చూశారు కదండి, బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హవాగా జరిగింది. ఈ వీడియో చూసినాక మీరు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, తప్పకుండా చేసుకోండి. నో వరీ అండి. మనం ఇప్పుడున్న రోజులలో చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండడమే చాలా పెద్ద బహుమతి అనుకోవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.